వచ్చి అందున మన్నాదల మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించుదను. కుమార కుమార్తె యెషయా గ్రంథం చూసినట్లయితే బబులోను చెరలో ఉన్న వివిధ ప్రజలను ఆదరించుతున్న సందర్భంలో అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. మనం ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, నా ఆత్మను కుమ్మరించుదను. వారు కనుక్కున్న ఆందోళన యెరూషలేము మందిరం మా దగ్గర లేదు, ధర్మశాస్త్రము నేను చదువుకోలేకపోతున్నాను, దేవుని యొక్క బలులు అర్పించలేకపోతున్నాను, దేవుడు మీకు దూరం అయిపోయాము అనుకుంటుంటే ప్రభువు అంటున్నాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరించడం. ఒకవేళ మీరు ఈ భౌతికమైన స్థలాన్ని దూరం అయిపోవచ్చు, కానీ నా ఆత్మ అయినప్పుడు మీతో ఉంది. నిజమే కుమారుడు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావేమో, నీతో ఎవరు లేదని బాధపడుతున్నావేమో, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో ఉంటాడు. ఆయన తన ఆత్మను మనం వంచాడు, తన ఆత్మ మన మీద కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ మనను తోడైంది, అనేక విధాలకు నడిపించింది. మన వేదల్లో బాధలో ఎక్కువలో ఆయన ఆత్మ ప్రవీణి కనుక కుమారుడు మాత్రం ఎవరే కాల్సిందో దేవుడు ఇచ్చినదిక అదే పడక ప్రభువు నందు నమ్మకం ఉంచు, దేవుడిని గొప్ప కార్యం చేయబోతున్నాడు. అన్ని పట్ల గొప్ప మేలు కలుగుతున్నాడు, వాటిని నెరవేరుస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ దేవుని కింద మీ బిడ్డైన వారిని మీ హస్తాల్లో భద్రపరచండి, బలపరచండి. వారికి మన దగ్గర ఆటంకాలు తీసుకురండి. విషయం ఏదైతే అడుగుతున్నారు వాటిని నెరవేర్చబోతున్నాం. దేవాన్ని కింద మీకు భాషను వింపి మీ సమృద్ధిలో బలపరచమని ఆయన మన ముఖ్యంగా మీ ఆత్మ ద్వారా వాళ్ళు నడిపిస్తూ మీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో నెరవేర్చమని భయపడద్దు. ప్రభు దేవుడు మారుతున్నాడు, ఆయన మాకు సహాయం చేయండి కాక. ఆమేన్.